అఖిల్ లెనిన్ మూవీ తెలుగు స్టేట్స్లో డే 1 కన్నా ఎక్కువ కలెక్షన్స్ని డే 2 చాలా సెంటర్స్లో కలెక్ట్ చేస్తే కొన్ని సెంటర్స్లో డే 1 రేంజ్ కలెక్షన్స్ని అందుకునే ఫెంటాస్టిక్ రన్ అవుతుంది మూవీ. రెండో రోజు వచ్చిన కలెక్షన్స్తో బిజినెస్లో 64% రికవరీని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది మూవీ. డే 1 తెలుగు స్టేట్లో 5.50 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే రెండో రోజు 5.48 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ ఫెంటాస్టిక్గా హోల్డ్ చేసింది మూవీ. డే 3 కూడా డే 2 రేంజ్ కలెక్షన్స్ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ బుకింగ్స్ని చూస్తే ఇంకా ఏరియాల వారిగా బుకింగ్స్ అన్ని చోట్ల మంచిగా ఉండడంతో ఇంకా 2 రోజులుగా ఏరియాల వారి కలెక్షన్లు గమనిస్తే నైజాంలో రెండో రోజు 2.43 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేసింది మూవీ. హోల్డే కాకుండా పీక్ లెవెల్లో అయితే బుకింగ్స్ని అయితే చూపించింది నైజాంలో రెండో రోజు. డే 1 నైజాంలో 1.78 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే దీంతో రెండో రోజుల్లో నైజాంలో 4.21 కోట్ల షేర్ని అందుకుని నైజాంలో 7 కోట్ల బిజినెస్కి గాను మరో 2.5 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి అందుకుంటే చాలు నైజాంలో మూవీ సేఫ్ అవుతుంది. ఈరోజు నైజాంలో 2 కోట్లకి దగ్గరగా షేర్ని అందుకుంటే చాలు. మండే నుంచి ఈవినింగ్ షోస్కే మండే మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది నైజాం ఏరియాలో. సీడెడ్లో మొదటి రోజు 68 లక్షల షేర్ని అందుకుంటే రెండో రోజు గ్రోత్ని చూపిస్తూ 76 లక్షల షేర్ని అందుకుంది మూవీ. మాస్ మూవీ అవ్వడంతో సీడెడ్లో ఎక్సలెంట్గా రన్ అవుతుంది మూవీ. దీంతో 2 రోజుల్లో 1.45 కోట్ల షేర్ని అందుకుంది సీడెడ్లో జరిగిన 2.25 కోట్ల బిజినెస్కి గాను మరో 50 లక్షల లోపు షేర్ని అందుకుంటే చాలు మూవీ. ఫైనల్ రన్లో 5 కోట్ల మార్కు అందుకుంటుందో లేదో చూడాలి. ఇంకా ఉత్తరాంధ్రలో 1.40 కోట్ల షేర్ని, ఈస్ట్లో 1.10 కోట్ల షేర్ని, వెస్ట్లో 76 లక్షల షేర్ని కలెక్ట్ చేస్తే గుంటూరులో కోటికి షేర్ని అయితే కలెక్ట్ చేసింది. కృష్ణాలో 72 లక్షల షేర్ని, నెల్లూరులో 45 లక్షల షేర్ని అందుకుంది. దీంతో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల షేర్ని అయితే అందుకుంది. గ్రాస్ 17.90 కోట్ల గ్రాస్ని అందుకుని దుమ్ము దులిపేసింది మూవీ. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 2 కోట్ల బిజినెస్కి కానీ కోటి షేర్ని కలెక్ట్ చేస్తూ డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో. ఇంకా ఓవర్సీస్లో జరిగిన 3 కోట్ల బిజినెస్కి గాను 2.15 కోట్ల షేర్ని అందుకుని 4 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తూ 1 మిలియన్ మార్క్ వైపు పరిగెడుతుంది మూవీ. దీంతో టోటల్గా 14.15 కోట్ల షేర్ని, 25.25 కోట్ల గ్రాస్ని వరల్డ్ వైడ్గా అందుకుంది. వీకెండ్కి 40 కోట్ల లోపు మార్కుని అందుకొని దిశగా పరిగెడుతున్న మూవీ. 50 కోట్ల మార్కుని ఫస్ట్ వీక్ దాటి ఎండ్ అయ్యేలోపు అందుకుంటుందో లేదో చూడాలి. మూవీకి జరిగిన 22 కోట్ల బిజినెస్కి గాను మరో 7.5 కోట్ల షేర్ని అందుకుంటే చాలు మూవీ క్లీన్ హిట్గా అవుతుంది. ఇక్కడ నుంచి అన్ని ప్రాఫిట్సే ఉంటాయి మూవీకి. డే 3 6 కోట్ల షేర్ని అందుకుంటుంది. దీంతో మండే నుంచి టార్గెట్ 1.5 మాత్రమే ఉంటుంది. సండే కూడా బుకింగ్స్ ఇవాళ బాగానే జరుగుతుండడంతో 6 కోట్ల షేర్ని అయితే ఈజీ కలెక్ట్ చేస్తుంది మూవీ వరల్డ్ వైడ్గా. మండే మార్నింగ్ షోస్ పడే టైంకే మూవీ బ్రేక్ ఇన్ మార్కును అందుకుంటుంది. 4వ రోజు నుంచి ఇంకా మూవీకి వచ్చేవన్నీ ప్రాఫిట్స్ అనేది చెప్పచ్చు. కొన్ని సెంటర్స్లో ఫైనల్ రన్లో 75 కోట్ల గ్రాస్ మార్క్ని టార్గెట్ చేస్తూ మూవీ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ని కనుక గమనిస్తే మూవీ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మీరు ఎంత కలెక్ట్ చేస్తుందో అనుకుంటున్నారో కామెంట్ చేసి గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఈస్ టీమ్ మూవీ మింట్. బాయ్ బాయ్.